రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అప్కమింగ్ సెన్సేషనల్ మూవీ వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడెప్పుడు దండయాత్ర చేస్తుందని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్రాంతి రేసులో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సెన్సేషనల్ మూవీ సెన్సార్ పనులను కంప్లీట్ చేసుకుని యూబీఎస్ సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా రన్ టైం 2 గంటల 30 నిమిషాలకు అటు ఇటుగా ఉండబోతుందని సమాచారం. కాగా సెన్సార్ వారికి సినిమా చాలా బాగా నచ్చిందని చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ ఆకట్టుకునే అన్ని సీన్స్ తో సినిమా అలరించే విధంగా ఉందని, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అక్కడి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ సీన్స్ మిగిలిన సీన్స్ అన్నింటినీ చాలా వరకు డామినేట్ చేశాయని, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఓవరాల్ గా సెన్సార్ నుండి సినిమాకు మంచి టాక్ లభించిందని చెప్పాలి. ఇక జనవరి 11న అత్యంత భారీ ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సెన్సేషనల్ మూవీతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎలాంటి రికార్డులను నమోదు చేస్తాడో చూడాలి. సినిమా ఓవరాల్ గా థియేటర్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. సెన్సార్ నుండి వినిపిస్తున్న టాక్ సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా వినిపించినట్లయితే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అల్టిమేట్ రికార్డుల వర్షం కురిపించడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.